దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారలారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ కృపా సమాధానం కలుగును గాక. మరి ఒకసారి దేవుని సన్నిధిలోనికి వచ్చాము లైవ్ ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమస్త విషయాలు మనకు మాధురించిపోయాడు. ఆయన పరలోకమందు దేవుడై ఉన్నప్పటికీ దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల చిన్న శిశువుగా జన్మించి మనుషుని పోలికలో జన్మించి మనుషులందరికీ మాదిరి జీవితాన్ని చూపించి వెళ్ళాడు. ఆయన యేసు ప్రభువే మనకు మాదిరి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని పక్షాన జీవించేవాడుగా, దేవుని యందు దేవుని కొరకు, దేవుని పక్షాన ప్రజల కొరకు జీవించేవాడుగా ఉండటానికి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, విశ్వాస మనము ప్రభునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డ మనము ఈ పరిశుద్ధ లేఖనాల్లోంచి యేసు ప్రభును అనుదినం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్నట్టుగా బోధించబడదు తప్ప ఆయన పోలి నడుచుకున్న వారుగా మనం కాలేం. ప్రియులారా, ఆయన వలె చేయబడటానికి స్వభావమందును సామర్థ్యమందును ప్రభు రాకడలో ఆకారమందును అన్ని విషయాల్లో ప్రభువులే చేయబడటానికి ప్రభువే మనకు మాదిరి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు భూమి మీద జీవించే కాలంలో దేవునికి ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు. ప్రియులారా, మొట్టమొదట గలిలయలో నజరేతు నుంచి యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చుచున్న యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ప్రజలందరూ కూడా తమ పాపక్షాప నిమిత్తం మారుమనసు విషయ బాప్తీసం యోహాను చేత యోర్దానులో పొందుచుండగా ప్రజలతో పాటు యేసు ప్రభు కూడా వచ్చేసి బాప్తీసం ఇచ్చు అని అడిగాడు. నాకు కూడా బాప్తీసం ఇవ్వమని. యేసుక్రీస్తు ప్రభు యోహాను చేత బాప్తీసం పొందాడు, కానీ ప్రజలందరూ పొందినటువంటి బాప్తీసం పొందలేదు. ప్రజలందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం, వారి పాపములు క్షమించబడి నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిజం పొందారు. ప్రజలు ఏ యోహాను చేత ఏ యోర్దాను నదిలో బాప్తిజం పొందారు, అదే యోహాను చేత యేసు ప్రభు కూడా అదే యోర్దాను నదిలో బాప్తిజం పొందాడు. అయినా ప్రజలందరూ తీసుకున్న బాప్తిజం అంటే బాప్తిజం యేసు ప్రభు పొందలేదు. ప్రియులారా, యేసు ప్రభు పొందిన బాప్తిజం అర్థం వేరు, ప్రజలందరూ కూడా పొందిన బాప్తిజం యొక్క అర్థం వేరు. పాపములు క్షమించబడు నిమిత్తం మారు మనసు విషయ బాప్తిసం మాత్రమే వారు పొందారు. యేసు ప్రభు యోహాను చేత యోర్దాను నదిలో పొందిన బాప్తిసం పాపక్షాప నిమిత్తం కాదు, మారు మనసు విషయంలో బాప్తిసం అసలే కాదు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మలో జన్మించాడు. ఆయన జన్మలో ఎటువంటి పాపము లేదు. ఆయన జీవితంలో కూడా స్వాభావికంగా కానీ క్రియాపరంగా కానీ ఎటువంటి పాపం ఆయన చేయలేదు. ఈ పాప ప్రపంచంలో ఆయన పాపుల మధ్య జీవించినప్పటికీ, పాపుల కొరకే ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు, పాపులను ప్రేమించి ప్రాణమిచ్చుటకే వచ్చాడు, ప్రాణమిచ్చి మృతులను తిరిగి లేచాడు. కానీ ఆయన పాపులతో కలిసిపోలేదు, పాపులలో చేరిపోలేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు అని బైబిల్ చెప్తోంది. ప్రియులారా, ఆయన జన్మతోటే పరిశుద్ధుడు, జీవితమందు పరిశుద్ధుడు. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయ బాప్తిసం ఆయనకు అవసరమా? అవసరం లేదు. ప్రియులారా, ప్రజలు తీసుకునే బాప్తిసం ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన తీసుకున్న బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ప్రియులారా, యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు ప్రభు యోర్దాను నది తీర ప్రాంతానికి వచ్చినప్పుడు బాప్తిసం తనకివ్వమని అడిగినప్పుడు బాప్తిసం యోహాను ప్రభుతో చెప్తున్న మాట,
నేను నీ వలన బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని నిరాకరింప చూచాడు. కానీ ప్రభు చెప్పాడు, నీతి యావత్తు నెరవేర్చబడ్డ కనగా బాప్తిసం ఇచ్చుటకి నువ్వు పంపడ్డావు. నేను బాప్తిసం పొందడం ద్వారా నా పైకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడని నాకు తెలుసు. నీవు కూడా బోధించబడ్డావు. ఎవరి చేత పంపడ్డావో ఆ తండ్రి చేత బోధించబడ్డావు. నువ్వు నీళ్ళలో బాప్తిసం ఇస్తుండగా ఎవరు పరిశుద్ధాత్మను పొందరు. ఎవరైనా పరిశుద్ధాత్మ పొందినట్లయితే ఆయనే దేవుని కుమారుడు క్రీస్తుని నువ్వు సాక్ష్యం ఇయ్యాల్సి ఉంటది అని చెప్పేసి, నువ్వు తండ్రి చేత బోధించబడ్డావు గనక నేను బాప్తిసం నీ చేత నేను పొందాలి, తండ్రి చేత నేను పరిశుద్ధాత్మ పొందాలి. అప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తావు, ఈయనే దేవుని కుమారుడని క్రీస్తు అని. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిసం పొందుటకు దేవుని చిత్తం నీ విషయంలో ఉంది పిల్లారా, ఉంది సహోడా. కాబట్టి బాప్తిసం ఇవ్వమని ప్రభు అడిగాడు, బాప్తిసం ఇచ్చాడు పిల్లారా. ఆయన బాప్తిసం పొందక మునుపు బాప్తిసం వచ్చి యోహాను ప్రజల్లో ఉండి యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ప్రజలతో యేసు ప్రభువును చూయిస్తూ చెప్పిన మాట యోహాను ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ప్రతి మనుషుని పాప క్షమాపణ నిమిత్తం గొర్రె పిల్ల వలె ఈయన రక్తం ఇయ్యబోతున్నాడు, చనిపోబోతున్నాడు అని చెప్పేసి ప్రకటించాడు పిల్లారా. యేసు ప్రభు దాన్ని అంగీకరించాడు, నిరాకరించలేదు. అవును, మనుషులందరి కొరకు నేను మరణ రుచి చూస్తాను, అయినా నేను సమాధి చేయబడతాను అని చెప్పేసి నీళ్ళలో దిగాడు. ఆయనను మూడో దినాన్ని తిరిగి లేస్తారని చెప్పేసి నీళ్ళలో నుంచి వెలుపలకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పొందిన బాప్తిస్మము పరలందరూ పొందినటువంటి బాప్తిస్మం కాదు పిల్లారా. మరణ పునరుద్ధానములకు సాదృశ్యమైన బాప్తిసాన్ని యేసు ప్రభు పొందాడు. ఆయన పొందబోయే మరణ పునరుద్ధాలకు ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు నీటి బాప్తిసం యోహాను చేత యోర్దాను నదిలో పొందాడు పిల్లారా. క్రొత్త నిబంధన బాప్తిసం కూడా అదే. క్రీస్తు యేసు రక్తం మన పాపాలను కడిగివేసి పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తం తప్ప మన పాపాలను కడిగేది ఏమీ లేదు పిల్లారా. పాత నిబంధన కాలంలో కూడా ప్రతి దినము యాజకులు జనుల పాపాల నిమిత్తం బలులు అర్పిస్తారు. మాటి మాటికి యాజకుల చేత అర్పించబడి ఆ బలుల రక్తము చేత ఇజ్రాయేళ్ల పాపం ఎన్నటికీ తీసివేయబట్టం జరగలేదు. ఎన్నటికీ పాపాలు తీసివేయలేని ఆ బలుల్ని యాజకులు మాటి మాటికి అర్పిస్తున్నారు పిల్లారా. చూడండి, కానీ సదాకాలం నిలుచు యేసు ప్రభు యొక్క బలి అర్పణ పాపములు తీసివేయటకు ఆధారము క్రీస్తు యేసు యొక్క క్రొత్త నిబంధన రక్తం మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచింది. పాపాలు కడిగేది యేసుక్రీస్తు రక్తం. దేనికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులకు కానీ సేవకులు బోధించడం కానీ ఈ విధంగా ఉంటుంది వారి నమ్మిక. బాప్తిసం రక్షిస్తుందని చెప్పి వారు నమ్ముతారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడకుండా, యేసుక్రీస్తు నామమందు పరిశుద్ధపరచబడకుండా నీటి బాప్తిసం ఒకరిని పరిశుద్ధిగా చేయినా, నీతిమంతునిగా తీర్చునా, రక్షించునా, ఇవన్నీ ఏం చేయు ప్రియులారా. దీనికి స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపలను మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. బాప్తిసానికి, నీటి బాప్తిసానికి, సిలువలో యేసు ప్రభు గాయపరచబడి చిందించిన రక్తానికి ఎంత భేదమున్నదో పౌలు చెప్పిన మాట మనకు కనబడుతున్నాయి ప్రియులారా. అపోస్తలుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, బాప్తిసం ఇచ్చుటకు నేను పంపబడలేదు, కానీ క్రీస్తు సిలువ వ్యర్థం కాకున్నట్లు నేను పంపబడ్డాను. శరధారి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు తల నుంచి అరికాల వరకు గాయపరచబడి రక్తం ఇచ్చాడు. ఆయన గాయాలు జనులను స్వస్థపరచును, మానసికంగా స్వస్థపరచును, ఆత్మీయంగా స్వస్థపరచును, శారీరకంగా స్వస్థపరచును, జీవితంలో స్వస్థపరచును, కుటుంబంలో స్వస్థపరచును, దేశమును స్వస్థపరచును. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థ పొందుతారు. దేనికి స్తోత్రం. తల నుంచి అరికాల వరకు యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మనం సంపూర్ణంగా స్వస్థపరచబడినట్లు, మన స్వస్థత పొందినట్లుగా సంపూర్ణముగా
స్వస్థ పొందినట్లుగా యేసు ప్రభు తల నుంచి అరికాల వరకు గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డవాడై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు ప్రియులారా. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ప్రతి పాపి యొక్క పాపాలని కడిగి పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తమే నీ పాపాలు కడిగి వేసేది. యేసు రక్తమే నిన్ను పరిశుద్ధపరిచేది. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు సువార్త ప్రకటించటకే నేను పంపబడితిని అంటున్నాడు పౌలు. నేను బాప్తీసం ఇచ్చి యోహాను వలె నేను పంపబడలేదు అని చెప్పాడు. చూడండి, పాత నిబంధన చివరి ప్రవక్త యోహాను పాత నిబంధన కాల పద్ధతుల్లోనే నీటి బాప్తిసం ఇచ్చాడు ప్రియులారా, పాపక్షమాపణ నిమిత్తం. మోషే కూడా మేఘములోను ఎర్ర సముద్రంలోను ఇజ్రాయేలుకు బాప్తిసం ఇచ్చాడు ప్రియులారా. ఏలియా కూడా తాను పరమణకు వెళ్లే మునుపు ఎలీషాను యొర్దాను దాటి ఇచ్చాడు ప్రియులారా. ఇవన్నీ బాప్తిసాలే బైబిల్ చెప్తుంది. అదే విధంగా క్రొత్త నిబంధన ప్రారంభమయ్యే మునుపు చివరిగా బాప్తిసం ఇచ్చేవారు పాత నిబంధన కాల పద్ధతుల్లోనే బాప్తిసం ఇచ్చాడు. క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తుల ఆరంభములో గ్రహించక బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసాన్ని ప్రకటించి మారుమనసు విషయాన్ని బాప్తిసాన్ని వారు ప్రకటించి ఇచ్చారు పిల్లారా. కానీ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, దేనికి స్తోత్రం, దేని వైకలు కాక. బాప్తిసం ఇచ్చి నేను పంపబడలేదు, క్రీస్తు శిలువ వ్యర్థం కాకున్నట్లు నేను పంపబడ్డానని చెప్పుకొస్తున్నాడు. దేనికి స్తోత్రం, దేని వైకలు కాక. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను చేత యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకొచ్చిన తర్వాత ఏం చేశాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్తలో రాయబడింది, బాప్తిసం పొందగానే ఆకాశ తెరవబడి పరిశుద్ధాత్మ పౌరాకారముతో ఆయనపై వచ్చినట్లుగా. మార్కు సువార్తలు అదే విధంగా రాయబడింది. కానీ లూకా సువార్తలు బాప్తిసం పొందగానే ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు డీటెయిల్ గా చెప్తున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేయుచుండగా, ఏం చేయుచుండగా? ప్రార్థన చేయుచుండగా. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పౌర శరీరాకారముతో ఆయనపై దిగి రావటం ఆయన చూచాడు ప్రియులారా. దేనికి స్తోత్రం. ప్రభువు యోహాను చేత బాప్తిసం పొందాడు, కానీ పరిశుద్ధాలు పొందటానికి దేవునికి ప్రార్థన చేశాడు. ఎలీషా యుద్ధ నుండి ఏలియా పరమణ కొనిపోబడక మునుపు, నా నుండి నీ యుద్ధ నుండి తీసివేయబడక మునుపు నువ్వు ఏం కోరుతున్నావంటే పరిశుద్ధాత్మ గురించి అడిగాడు. యోర్దాను దాటిన ఎలీషా ఏలియాను పరిశుద్ధాత్మ గురించి అడిగాడు. యోర్దాను దాటిన యేసు ప్రభు తండ్రి దేవుని పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఆయన ప్రార్థన చేయుచుండగా పరలోక తరబడి పరిశుద్ధాత్మ పౌరపు శరీరాకారముతో ఆయనపై రావటం జరిగేది. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్న స్వరం విన్నాడు. దర్శనం చూచాడు, పరిశుద్ధాత్ముడు పౌరములే ఆయనపై రావటం. స్వరం విన్నాడు, దేవుని స్వరం, నీవు నా ప్రియ కుమారుడు అని. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక, నేను నిన్ను కనియున్నానన్నాడు. చూడండి, ఇది ఒక ఆత్మానుభవం. ఈ రోజుల్లో ఈ లాక్డౌన్ కాలంలో ఎవరి ఇళ్లలో వారు నివసిస్తున్నా గనక భార్యలు చేసి పెడతా ఉంటే కుటుంబ సమేతంగా భర్తలు భార్యలు పిల్లలు భోంచేసి నిద్రపోవటం కాదు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేని చేత? దేవునికి ప్రార్థించి సద్వినియోగం చేసుకోవాలి. కేవలం ఆత్మరక్షణ మాత్రం పొందివ్వండి, పరిశుద్ధత బాప్తిసం పొందలేదా? ఈ సమయాల్లో మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలకు సమయం ఇచ్చి దేవుణ్ణి వేది అడక్క పరిశుద్ధాత్మ కొరకు అడగండి. నీ జీవిత కాలంలో నువ్వు ప్రార్థించి పరిశుద్ధాత్మ పొందుకోవడం జరగాలి ప్రియులారా. సిగ్గుమాలి మాటికి అడుగుట వల్ల మాత్రమే కాక, తన స్నేహితులేత మాత్రమే కాక, సిగ్గుమాలి మాటికి అడుగుచున్నందుకు లేచి తనకు కావలసిన ఇచ్చుడు కదా అనే యేసుప్రభు ఉపమానం చెప్పి, అటువలే మీరు అడుగుడి, పరలోకమందున మీ తండ్రి అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించడం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ఆ విధంగా రాయబడింది. పరిశుద్ధాత్మ కొరకు శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, తండ్రిని అడగండి,
ఎంతో నిశ్చయముగా ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నేను కూడా యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత తండ్రిని అడిగాను, ఆయనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అని చెప్పాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమకలుగాక గాక. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత బైబిల్ చెప్తా ఉంది లూకా సువార్త 3:21-22 వచనాల ప్రకారం ఆయన ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఆయన ఆత్మ చేత, ఆయన పొందిన పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి నడిపించబడి 40 దినములు 40 రాత్రులు ఆయన ఏమీ తినలేదు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఉపవాసముతో తండ్రిని సేవించడం ప్రారంభించారు. ఈ రోజుల్లో లెంట్ డేస్ పేరుతో ఇప్పటి వరకు కూడా అనాది కాలం నుండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు క్రైస్తవ సంఘస్థులు. ఉపవాసం ప్రభుత్వ సహవాసం, ఉపవాసం అది ఆత్మకు ప్రయోజనకరం, మంచిదే ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఉపవాసం అనేది క్రైస్తవ జీవితంలో అలవాటు చేసుకోవడం చాలా మంచిది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఒక విషయం, అలవర్చుకోవాల్సిన విషయం అది. కానీ యేసు ప్రభువునకు మాదిరిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసి పొందటమే కాదు, పరిశుద్ధాత్మతో నడిపించబడటమే కాదు, ఉపవాసము చేయటానికి యూదయ అరణ్యానికి వెళ్ళి ఆయన ఉపవాసం ప్రారంభించాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాడు. చాలా మంది క్రైస్తవులు, ముఖ్యంగా డినామినేషనల్ క్రైస్తవులు అనగా మెయిన్ లైన్ చర్చెస్ క్రైస్తవులు, వీళ్ళలో కొందరు పరిశుద్ధాత్మను నమ్మరు, రక్షణ గురించి సంఘాల్లో మాట్లాడరు. ఇటువంటి వారు రక్షణ అనుభవం లేకున్నా, పరిశుద్ధాత్మ నింపబడకున్నా, వారు పాత జీవితంలో ఉండి ఆచారయుక్తంగా, సాంప్రదాయ పరంగా ఒక క్రైస్తవ ఆచారం అన్నట్టుగా వారు ఏం చేస్తారు, 40 రోజులు లెంట్ డేస్ పేరుతో ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది నీ ఆత్మకు ప్రయోజనం ఏమీ లేదు. నీ ఆత్మ క్షీణించిపోవడమే కాదు, నీ శరీరానికి కూడా వ్యాధులు సోకటానికి వీలవుతుంది. ఇతర ఆత్మలు నిన్ను పట్టుకోవడానికి సాధ్యమైంది. కనీసం ఆత్మరక్షణ పొందిన తర్వాత అయినా సరే ఉపవాసం ఉంటే పరిశుద్ధ పొందడానికి వీలైంది. సంఘాన్ని యెరూషలేములో హింసించే, యూదయలో హింసించే సౌలు సిరియా దేశం దమస్కులో కూడా సంఘాన్ని హింసించడానికి బయలుదేరినప్పుడు దమస్కు పట్టణానికి సమీపించే సమయంలో మార్గమందు ప్రభువైన యేసుక్రీస్తు, మృతుల్లోంచి తిరిగి లేచే యేసు ప్రభువు అతన్ని దర్శించగా ఆయన బోర్ల పడ్డాడు. ఆయన స్వరం విన్నాడు, ఆయన కళ్ళు పోయాయి, చూపు లేకుండా పోయింది. అతనితో ఉన్నవారు దమస్క పట్టణంలోకి నడిపించారు. తిన్నని వీధిలో యూదాని వారి ఇంట్లో చేర్చబడిన తర్వాత 3 దినములు ఉపవాసం ఉన్నాడు. ప్రభు అతను దర్శించిన తర్వాత ఇంకొన అతడు పరిశుద్ధాత్మ నింపబడలేదు. ఆ సమయంలో 3 దినములు ఉపవాసం ఉండగా 3 దిన ఉపవాసములో ప్రభును చూడగా ఆయనపై దిగి వచ్చిన దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో ఉండి ఆయన 3 రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రియులారా. ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనకి ఎంతో ప్రయోజనకరంగా మారింది. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన అపోస్తలుడు. ప్రభు ఆయనకు దర్శనమిచ్చి చెప్పాడు, తిన్నని వీధిలో యూదావాని ఇంట ఉన్న తార్సువాడైన సౌలు కొరకు విచారించు అని చెప్పి ఆయన సిద్ధపరిచి పంపించాడు. అననీయ సౌలున్న ఇంటికి వచ్చి, సౌలా సౌలుడా, మార్గములో నీ కనబడిన ప్రభువైన యేసుక్రీస్తు, చెప్తున్న మాట వినండి, మార్గములో నీ కనబడిన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, నువ్వు దృష్టి పొందినట్లు నన్ను పంపి ఉన్నాడు. దృష్టి పొందని చేతులు ఇచ్చాడు. సౌలు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన పనిచేసింది. విశ్వాసుల పరిశుద్ధులు ప్రార్థించాలి. ఆ ప్రార్థన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ నింపబడటానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి చేయాల్సినది యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఆయన దేవుని వేడుకుంది పరిశుద్ధాత్మ కొరకు. కానీ నా కుమారుడు వీసా కొరకు, నా కుమార్తె వివాహం కొరకు, నాకు బ్యాంకులు లోన్ దొరకాలి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నా పిల్లలకు జాబ్ దొరకాలి, ఎప్పుడు జీవితకాలం అంతా ఇవే ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నా. ఇంతకాలం ఉన్నా ప్రపంచంలో, దేశంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటి? దేని వాక్యం బోధించబడే క్రైస్తవుడు నీకు అర్థం కావాల్సింది ఏంటి? అంచె దినాల మనమున్నాం. యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోయే దినాలు మనమున్నాం. యేసు ప్రభు రాక మునుపు ఈ దినములలో సంభవించే ప్రతి దానిని అధిగమించి
ప్రభుని హత్తుకొని జీవించడానికి నీకు సామర్థ్యం ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మతో నింపబడకుండా నిజ క్రైస్తవ జీవితం నువ్వు భూమి మీద జీవించలేవు. భూమి మీద జీవించే కాలములో పరలోక సమయ జీవితం ఎవరు జీవిస్తారో వారే భూమి మీద క్రైస్తవులు. ఈ శరీరంలో జీవించే కాలములో ఎవరు ఆత్మననుసరించి జీవిస్తారో వారే క్రైస్తవులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడకుండా నువ్వు ఆత్మానుసరమైన జీవితం జీవించలేవు. ఆత్మస్వభావం నీకుండదు, ఆత్మానుసర మనసు నీకుండదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నీకు ఏమీ ఉండదు. దేనికి స్తోత్రం. ఇదివరకు వల్ల నువ్వు శరీరాసరంగా జీవించే వ్యక్తిగా ఉంటావు ప్రియులారా. అవిశ్వాసిన వారి ఇతరులకి మీకు ఏ భేదము లేదు. అట్లా కాదు. యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. అంతేకాదు, ఆయన తండ్రితో సహవాసం చేయటానికి ఉపవాసం ప్రారంభించాడు 40 దినములు. 40 దినములు ఉపవాసంతో సేవిస్తున్నప్పటికీ శోధనలు వస్తాయి. శోధనలు అధిగమించాడు ప్రియులారా. శోధనలు అధిగమించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల శోధనలు జయించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సేమనే తోటలో తన శిష్యులు వేడుకున్నాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే గడియ వచ్చున్నది, శోధనలో ప్రవేశించబడినట్లు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ వారు నిద్రపోతున్నారు. మనిషి కుమారుడు పట్టుకోవడానికి వచ్చారు, ఆయన అప్పగించబడడం జరిగింది. కానీ శిష్యులు మాత్రం పారిపోయారు. శోధనకు నిలవలేదు, శోధనకు నిలవలేక పారిపోయారు పిల్లారా. శోధన జయించడానికి యేసుప్రభు ఏం చేయమని చెప్పాడు? ప్రార్థించమని చెప్పాడు. లోకమంతటికి రాబోయే శోధన కాలంలో మనం ఉన్నాం. ఆరంభమైంది 2020లో. లోకమంతటా రాబోయే శోధన కాలం లోకమంతటా రావటం అనేది 2020 నుంచి ప్రారంభమైంది పిల్లారా. దేనికి స్తోత్రం. ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచనలేమి, యుగ సమాప్తికి సూచన ఏమి అని అడిగినప్పుడు ప్రభు చెప్పిన విషయాలన్నీ కూడా ముందుగా చెప్పిన మంచి విషయాలు కావు. ఖచ్చితంగా నెరవేరుతాయి, నిశ్చయంగా నెరవేరుతాయి. ప్రభు చెప్పిన మాటలు ఏ మాత్రం గతించవు. భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నా మాటలు, నా రెండవ రాకడకు వచ్చే మాటలు ఏ మాత్రం గతించుకొని యేసు ప్రభు చెప్పాడు పిల్లారా. కాబట్టి కరోనా వైరస్ పట్టుకే కాదు, మరొక వైరస్, మరొక విషయం, మనుషులందరూ కూడా విభ్రాంతి చెందే విధంగా, మనుషులందరూ కూడా కలవరం చెందే విధంగా, లోకమంతా కూడా భయక్రాంతులయ్యే విధంగా ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి పిల్లారా. లోకమంతా రాబోయే శోధన కాలం. దేనికి స్తోత్రం. శోధనలో ప్రవేశించకుండా శోధన జయించడానికి, నీ విశ్వాసానికి పరీక్షలు జయించడానికి, శ్రమైనా, ఇబ్బంది అయినా, హింస అయినా, కరువైనా, తెగులైనా, ఏదైనా సరే జయించడానికి మనం ప్రేమించే వారి ద్వారానే మనం జయించాల్సి ఉంటుంది పిల్లారా. ఆయన ప్రేమించే మనం ఆయన సహవాసంలో వర్ధిల్లుతూ ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో పాలివాడైన తర్వాత 40 రోజులు ఉపవాసముతో తండ్రిని సేవించేవాడుగా ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం జరిగింది పిల్లారా? బైబిల్ చెప్తా ఉంది. లూకా రాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఆయన ఆత్మ బలముతో గలిలేకి వెళ్ళాను. చూడండి, 40 రోజులు ఉపవాసమున ఆయన శరీరీత్య నీరసం కావచ్చు. దేనికి స్తోత్రం. ఉపవాసం ఒక రోజు ఉంటే నీరసం అయిపోతారు, 3 రోజులు ఉంటే నీరసం అయిపోతారు. 40 రోజులు ఉపవాసం యేసు ప్రభు శరీర ప్రకారం కూడా సత్తు కలిగి ఉండటానికి, ఆరోగ్యం ఉండటానికి కారణం ఆయనకున్న ఆత్మ బలమే. మొదటిది ప్రార్థించి పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. రెండవది 40 రోజులు ఉపవాసముతో ప్రార్థించి సేవించడం ద్వారా ఆత్మ బలం పొందుకున్నాడు. ప్రవణత పిల్లలారా, నీకు చక్కని సమయం దొరికింది. ఖాళీ సమయం. నువ్వు బయటికి వెళ్ళేది లేదు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవటానికి అధికారులు ఇచ్చే సమయం తప్ప నువ్వు బయటికి వెళ్ళే ప్రసక్తే లేకుండా ఉంది. దేవుడిచ్చిన అవకాశం అనుకో. ఏం చేస్తావు? కుటుంబ సమేతంగా ప్రార్థన కొరకు సమయం ఇవ్వండి. వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోండి. వ్యక్తిగతంగా కుటుంబాలుగా పరిశుద్ధత నింపబడటానికి ప్రయత్నం చేయండి. పలుమార్లు ప్రార్థన చేసిన పరిశుద్ధత నింపబడలేకపోతున్నా అంటున్నావా? సిగ్గుమాలి మాటికి అడగండి. నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు చనిపోయి లేచింది. అందుకే చనిపోయి లేచిన యేసు ప్రభువులో విశ్వాసం వచ్చేవాడు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి
యేసు ప్రభు చెప్పాడు పిల్లారా. యోహాను సువార్త 7వ అధ్యాయం 35, 36, 37 వచ్చా చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజలదులు పారుతాయని బిగ్గరగా చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు చెప్పాడు పిల్లారా. యేసు ఇంకను మహిమపరచబడలేదు అనగా ఆయన చనిపోయి లేచి మహిమలో ప్రవేశించలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. కానీ యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఆయన విశ్వాసం వచ్చిన వారికి పెంతెకోస్తు పడిన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. అది మొదలుకొని నేటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ ఒక చోట ఎవరొకరు రోజు అనేకులు పరిశుద్ధాత్మ పొందుతూనే ఉన్నారు పిల్లారా. నువ్వెందుకు పొందకూడదు? నువ్వు అడుగుటలేదు, నువ్వు పొందుటలేదు. నువ్వు అడిగి పొందుకున్నా కానీ ఆత్మలో చల్లారిపోవడానికి కారణం ఏంటంటే ఉపవాసంతో సేవించడం లేదు. కాబట్టి దేని వాక్యం ఇచ్చిన సహోదరులారా, ఈ దినాలు ఉపవాసంతో కూడా ప్రభువును సేవించండి. దేనికి స్తోత్రం. ఉపవాసంతో ప్రార్థించండి, ఉపవాసంతో ఆరాధించండి, ఉపవాసంతో సేవించండి. అప్పుడు నీకు కలిగేది ఆత్మబలం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలముతో గలిలోకి వెళ్ళాను. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఆయన చూచినప్పుడు సమాజ మందిరంలోని దయ్యాలు పట్టేవారు విలవిల్లాడబడ్డారు. దయ్యాలు కేకలు వేసి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆయన రోగులు స్వస్థపరచడం ప్రారంభించాడు పిల్లారా. దేనికి స్తోత్రం. చూడండి, ఆత్మ బలం యేసు ప్రభు కుండ చేత ఆయన ద్వారా ఈ లోకంలో అపవాది క్రియలు లయం చేయబడడం జరుగుతూ ఉంది. ఆత్మ బలం కలిగిన యేసు ప్రభు ముందు ఏ రోగం నిలవలేదు, ఏ వ్యాధులు నిలవలేదు, ఏ తెగులు నిలవలేదు పిల్లారా. తుఫాన్లు, సముద్రం సహా లోబడింది పిల్లారా. మనుషుడు నీటిలో మునిగిపోతారు కానీ యేసు ప్రభు నీటిపై తేలి నడిచేవాడుగా ఉన్నాడు పిల్లారా. కారణం ఆత్మబలం. ఆహారం అవసరమా? కొద్ది ఆహారం 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మంది తినగా మిగిలినట్లుగా అద్భుతం చేయగలిగాడు. ఆత్మబలం. చచ్చిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించగలిగాడు. ఆత్మబలం. నాయన విధవరాలు కుమారుణ్ణి బ్రతికించగలిగాడు. ఆత్మబలం. చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయినప్పటికీ ఆ లాజర్ని యేసు ప్రభు బ్రతికించాడు. ఆత్మబలం. ఆయన ముందు మృత్యువు నిలవలేదు. మృత్యుపై ఆయనకు అధికారం ఉంది. ఇప్పుడు లోకంలో మృత్యు సంచరిస్తా ఉంది. కరోనా వైరస్ చేత వ్యాధిగ్రస్తులు ఉండటమే కాదు, ఆ వ్యాధి చేత చనిపోవడం భారతదేశం మొదలుకొని ప్రపంచ దేశాల్లో కనబడతా ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఈ వ్యాధి చేత చనిపోతున్నారు, తెగులు చేత. స్పెయిన్లో, ఇటలీలో, ఇరాన్లో, అనేక దేశాల్లో చనిపోతున్నారు పిల్లలు. అంటే ప్రపంచం అంతటా మృత్యువు స్వైర విహారం చేస్తున్నాడు పిల్లలారా. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, మృత్యుపై యేసు ప్రభువుకు అధికారం ఉంది. మృత్యు ఆయన ముందు నిలవలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు ఆత్మబలం ఉంది. ఏంటి ఆత్మబలం? పరిశుద్ధాత్మ బలం. బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే, ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలో సేవ చేసిన ఒక దైవజనుడు ఉన్నాడు, జాన్ జీ లేక్ అనే దైవజనుడు. ఆయనకు దేవుడు స్వస్థ శక్తిని ఇచ్చాడు, స్వస్థపరచు కృపావరాలు ఇచ్చాడు. ఆయన ముందు ఏ తెగులు నిలవలేదు, ఏ వ్యాధులు నిలవలేదు ప్రియులారా. యేసుక్రీస్తు నందుండి యేసుక్రీస్తులను ఉపయోగించి అనేక రోగులు స్వస్థపరిచాడు ప్రియులారా. ఆయన చేసిన పరిచర్య ఆఫ్రికాలో 5 సంవత్సరాల మట్టుకే కానీ లక్షలాది మంది ఆయన పరిచయలో స్వస్థపరచడం జరిగింది. అద్భుతాలు జరిగాయి ప్రియులారా. ఒకనాడు తానున్న ఆఫ్రికా ఖండంలో, ఆ దేశ ప్రాంతంలో తెగులు వచ్చింది. ఈ తెగులు చేత అనేకులు చచ్చిపోతున్నారు. అప్పుడు అమెరికా నుంచి ఒక వైద్య బృందం వచ్చింది. జాంజీ లేకున్నా ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి వచ్చారు. ఈ బృందం వచ్చినప్పుడు వారు జాంజీ లేక్ వారికి సహాయం చేయ మొదలుపెట్టాడు. ఈ తెగులు చేత చచ్చిపోయే ప్రజల మధ్య పోయి ఈ వైద్య బృందం వైద్యం చేయటానికి ఎంతో సహకరిస్తున్నారు. వైద్యులేమో మాస్క్ పెట్టుకుంటున్నారు, గ్లౌజెస్ దొడుక్కుంటున్నారు. ఆ తెగులు వీరి కంటకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. కానీ జాంజీ లేక్ దైవజనుడు మాత్రం ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా సాధారణంగానే ఆ తెగులు చేత బాధించబడుతున్న వ్యాధిగ్రస్తుల్ని పట్టుకోవడం, వైద్యుల దగ్గర తీసుకురావటం, ఇటువంటి పరిచయం చేస్తా ఉన్నాడు. వైద్యులు చెప్పారు, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆ తెగులు నీకు అంటుతుంది, నీకు ప్రమాదం అని చెప్పారు. అప్పుడు జాంజీ లేక్ నవ్వి ఏం చేశాడు తెలుసా? ఆ తెగులుతో వ్యాధి నొందిన ఒక వ్యక్తి నోట ఉన్న నురుగు వస్తా ఉంటే తన చెయ్యి తీసుకొని ఆ నురుగు పట్టాడు. చేతిలో వ్యాధిగ్రస్తుకు నురుగు పట్టగా అప్పుడు వైద్య బృందంతో జాంజీ లేక్ చెప్తున్నాడు,
మైక్రోస్కోప్ పెట్టి చూడండి అన్నాడు. మైక్రోస్కోప్ పెట్టి చూడక జరిగేది తెలుసా? జాంజీ లేక్ దైవజనుడి చేతిలో ఈ నురుగులోని వ్యాధి క్రిములు చచ్చిపోతున్నాయి. డాక్టర్స్ ఏమన్నారంటే, వ్యాధి క్రిములు నీకు అంటుతాయి, చచ్చిపోతాయి అంటే, వాళ్ళని ప్రజల్ని చంపేసే ఆ వ్యాధి క్రిములు ఇతని చేతిలో చచ్చిపోతున్నాయి. ఈ సంఘటన తర్వాత వైద్య బృందంతో అతడు చెప్పిన మాట ఏంటి తెలుసా? రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నేను విడిపించాను. పాప మరణముల నియమాన్ని యేసు ప్రభు శిలువలో కొట్టివేశను. ఆయన శిలువ మరణం పొంది మృతుల్లోంచి తిరిగి లేచినందున పాప మరణముల నియమము కొట్టివేయబడింది. యేసుక్రీస్తు శరధారి వచ్చినని, ఆయన నా పాపల కొరకు చనిపోయినని, ఆయన పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచినని ఆయనలో విశ్వాసం వచ్చి నేను పాప మరణముల నియమం నుంచి విడిపించబడ్డాను. 1986 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున క్రీస్తులో విశ్వాసం ఉంచి నేను పాప మరణముల నియమం నుంచి విడిపించబడ్డాను. జీవమునిచ్చే ఆత్మ నియమం కింద ఉండునట్లుగా పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను. దేవునికి ప్రార్థించే సమయంలో నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. నాలో నివసించే పరిశుద్ధాత్మ జీవమునిచ్చే ఆత్మ. అది మరణమునియదు. జీవం ముందు మరణం నిలవదు. యేసుక్రీస్తు ప్రభు జీవమునిచ్చే ఆత్మతో నింపబట్టమే కాదు, ఆయన చెప్పాడు, నేను లోకానికి జీవమునై ఉన్నాను. జీవమును పునరుద్ధరణ నేనే. మరణానికి యేసు ప్రభుకు సంబంధం లేదు ప్రియులారా. వ్యాధికి, రోగంకు, దరిద్రకి యేసు ప్రభు సంబంధం లేదు. శాపానికి యేసు ప్రభుకు సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభువున ఆశీర్వాదం, యేసు ప్రభువున పరిశుద్ధత, యేసు ప్రభువున నీతి, యేసు ప్రభువున జ్ఞానం, యేసు ప్రభువున మాదిరి, యేసు ప్రభు మన మహిమ, మన ఘనత, మన అభిషేకం. ప్రభువుని పిలువాలారా, యేసు ప్రభు ముందు, ఆత్మ బలముతో ఉన్న యేసు ప్రభు ముందు మృత్యు నిలవలేదు. జాంజీ లేక్ క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధ నింపబడ్డ జాంజీ లేకపోతుంది, మృత్యు నిలవలేదు. దేవునికి స్తోత్రం. పేతురు ముందు దోర్కాల జరిగిన మృత్యు నిలవలేదు. పౌలు ముందు ఐతుకరి యవనస్తు యొక్క మృత్యు నిలవలేదు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథ ప్రకారం చివరి దినాల్లో మృత్యు శైర విహారం చేస్తుంది. మొర్దెకై కాలములో, ఎస్తేరు కాలములో దేవుని ప్రజలైన యూదుల్ని తగ్గించడానికి హామాను ప్రయత్నం చేస్తే వారికి విరోధకున్న వారిని తగ్గించే పని దేవుడు చేశాడు. 10 సంవత్సరాల కింద నుంచి అతి వేగంగా ప్రపంచంలో దేవుని ప్రజల సంఖ్యను తగ్గించడానికి, జనాభా తగ్గించడానికి సాతాను చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ కొరకు ప్రయత్నం చేసే చీకటి మనుషులంతా కూడా, గొప్ప మనుషులందరూ కూడా దేవుని ప్రజల్ని భూగోళంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు అటువంటి వారు చూసి నవ్వుతాడు. నా ప్రజలు తగ్గించే పనిలో మీకుంటే మీకొచ్చే ప్రకృతి వైపరీత్యాలే, యుద్ధములే, తెగుళ్ళే, భూమిలో జంతువులే, కరువులే, ఇవి మిమ్మల్ని తగ్గిస్తుంది. మృత్యు ప్రపంచంలో స్వైర విహారం చేసే దినాలలో మనం ఉన్నాం ప్రియులారా. రాబోయే తెగులలో మృత్యు కూడా పారిపోద్ది మనుషులను చూసి. కానీ దేనికి స్తోత్రం, నీకు హాని కలగకుండా, ఇతరులకు హాని కలగకుండా మృత్యువు ఆత్మను బంధించే అధికారం నీకు కుడునట్లుగా నీకు ఆత్మబలం అవసరం. నీకు ఆత్మబలం అవసరం ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని వెనుకలు గాక. దేవుని పరిశుద్ధాత్మ బలం ఎవరికి ఉంటుందో తెగులపై వారికి అధికారం ఉంటుంది. నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 14 వచనం చదువుకోండి. తర్వాత నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు చేసే పరీక్షలు ఒక భాగం, వారి నానా తెగులతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. తెగుళ్లపై వారికి అధికారం ఉన్నది. తెగులపై అధికారం ఉన్నది. మోషేకు తెగులపై అధికారం ఉన్నది. తెగులు రమ్మంటే వచ్చును, తెగులు నిలిచిపోవును. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువులే ప్రార్థించి పరిశుద్ధత నింపబడి యేసు ప్రభువులే ఉపవాస సేవించి ఆత్మబలం పెంచుకుంటే ఆత్మ సంబంధమైన అధికారముతో తెగుల వలన మరణాన్ని నిలిపివేయొచ్చు, మృత్యువును నిలిపివేయొచ్చు. కరోనా వైరస్ చేత ప్రపంచమంతా చచ్చిపోతా ఉంటే చావు కారణమైన కరోనాని
అధికారముతో ఆత్మబలము ఆత్మబలముని కలిగినందున ఆత్మబలముతో కలిగే అధికారముతో యేసుక్రీస్తు నామములో బంధించొచ్చు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఒక పాస్టర్ నాకు ఫోన్‌లో మాట్లాడాడు. ఆయన కాసేపు మాట్లాడి ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడిన తర్వాత, వాక్యాన్ని కాసేపు మాట్లాడుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. నేను ప్రార్థించడం ప్రారంభించిన కొద్దిసేపటికి ఆ ప్రార్థనలో వాయుమండలంలో నుంచి సాతాను చేస్తున్న పనేంటంటే, ఒక ప్రత్యేకమైన ఒక ఫాలెన్ ఏంజెల్ పడిపోయిన దేవదూత, ఒక శక్తి, చీకటి శక్తి నన్ను అటాక్ చేయడం మొదలుపెట్టింది. 3 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. నేను పరీక్షిస్తున్నది అటాక్ చేస్తా ఉంది. కానీ సేవకునితో ఫోన్‌లో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో, ప్రార్థించే సమయంలో నేను పరిశుద్ధాత్మతో నిండుకున్నాను. దేవుని యొక్క ఆత్మసమైన అధికారాన్ని ఉపయోగించి యేసుక్రీస్తు నామములో సాతానికి ఆజ్ఞాపించాను. నువ్వు పంపే దురాత్మను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా అని చెప్పాను. ఆత్మాభిషేకం కింద ఆత్మబలముతో పరిశుద్ధాత్మల అధికారాన్ని యేసుక్రీస్తు నామములో ఉపయోగించుకోగా, స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వచ్చినట్టుగా, స్విచ్ ఆఫ్ చేస్తే బల్బ్ వెలగటం ఆగిపోయినట్టుగా అది ఆగిపోయింది. అటాక్స్ ఆగిపోయినాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం, దేవుని పలుకుగాక. అంధకార శక్తులను ఆటాడించటమే గాని, తెగులను నిలిపివేయటమే గాని, మృత్యుదూతలు బంధించటమే గాని జీవనిచ్చే ఆత్మకున్నది. నీలో ఉండే పరిశుద్ధాత్మ జీవానిచ్చే ఆత్మ. మరణం అసలు లేదు. మరణం అస్సలు లేదు. నీవు పాప మరణం నియమ కింద ఉండవు ప్రియులారా. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఆత్మ బలముతో ఉంటే దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. జీవమే గాని మరణం లేదు. మృత్యుపరికి అధికారం ఉంది. మనం సేవించే యేసుక్రీస్తు ప్రభు పత్మస్ ద్వీపంలో ఉన్న యోహానికి ప్రత్యక్షమయ్యాడు. అతనిపై కుడి చేతి నుంచి ప్రభు చెప్తున్న మాట యోహానుతో, యోహాను భయపడకము, నేను మొదటి వాడను కడపడి వాడను జీవించువాడను. మనుష్య రీత్యా మృతుడనైతిని గాని ఇదిగో యుగయుములు సజీవునయ్యున్నాను. దేవునికి స్తోత్రం. మరణం యొక్కయు పాతాళలోకయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఎందుకు భయపడతావు? మరణానికి భయపడతావా? మరణం యొక్క తాళపు చెవులు నా యుద్ధం ఉన్నాయి. పాతాలకు భయపడతావా? పాతాల శక్తులకు భయపడతావా? పాతాళపు తాళపు చెవులు నా యుద్ధం ఉన్నాయి. దేనికి భయపడతావయ్యా? యోహానుతో యేసు ప్రభు చెప్పాడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభుకి మరణంపై అధికారం ఉంది, పాతాలపై అధికారం ఉంది, భూమిపై అధికారం ఉంది, పరలోకపై అధికారం ఉంది. అధికారం ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చాడు. క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ వల్ల యేసు ప్రభుకున్న అధికారం ఉంది. కాబట్టి నువ్వేం చేయొచ్చు? మృత్యువాత్మను బంధించొచ్చు యేసుక్రీస్తు నామములో. ప్రభుని పిలవాలరా. పరిశుద్ధాత్మ వలన అధికారం స్పష్టంగా మంచిగా నీలో ఆపరేట్ కావాలంటే నీకు ఆత్మబలం అవసరం. ఆత్మబలం అవసరం. నువ్వు ప్రార్థించాల్సిందే. ఉపవాసముతో దేవుని ప్రార్థన విజ్ఞాపన చేయాల్సిందే. అడుగు పరిశుద్ధాత్మ గురించి, అడుగు పరిశుద్ధాత్మ వరముల గురించి, అడుగు కొలతలేని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి, అడుగు దేవ స్వభావం నీలో ఉట్టిపడాలని, అడుగు దేవుని సామర్థ్యం నీలో ప్రత్యక్షం కావాలని, యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా అవసరం వారికి ఉపయోగపడ్డ నీలో ప్రత్యక్షం కావాలని, యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్ర సింహముగా నీవు అనేకులు సహాయం చేయడానికి, కీడును తప్పించడానికి యూదా గోత్ర సింహంగా ఆయనలో ప్రత్యక్షం కావాలని అడుగు. నీలో నివసింపజేసే జీవునిచ్చే ఆత్మ నియమం చొప్పున ఆయనలో ప్రత్యక్షమవుతాడు పిల్లారా. యేసు ప్రభు రెండవ రాకడ కొరకు పరిశుద్ధులలో ఆయన స్వారూప్యం కనబడుతుంది. ఆయన స్వారూప్యం కావాలని కోరుతున్నాడు. పరిశుద్ధులు, విశ్వాసులు ఆయన స్వారూప్యంలో స్వాభావిక లక్షణాలే గాని, సామర్థ్యం అందే గాని, ఒకవైపు గొర్రెపిల్ల వలె, ఒకవైపు యూదా గోత్ర వలె కాకుండా ఆయన రెండవసారి రాడు. యేసు ప్రభు రెండవసారి రావాలంటే పరిశుద్ధులు, ప్రవక్తల వలె ఉంటాం కాదు, అపోస్తల వలె ఉంటాం కాదు. పరిశుద్ధులు యేసు ప్రభులే అయిపోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒకవైపు గొర్రె పిల్ల కనికరం గలవాడు, మరొకవైపు యూదా గోత్ర సింహం తీర్పు తీర్చేవాడు. తీర్పు తీర్చే శక్తితో ఉంటాడు ఆయన. కాబట్టి పరిస్థితులను బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొర్రె పిల్ల వంటి యేసు ప్రభులే, యూదా గోత్ర సింహం వంటి యేసు ప్రభులని ఉంటట్టుగా చేస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని పరిశుద్ధత నింపబడి ఉపవాస సహవాసాల చేత
నువ్వు ఆత్మబలం పెంచుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అవసరాన్ని బట్టి నిన్ను యేసుప్రభు నీలో అగపట్టట్టు చేస్తాడు. ఆయన స్వభావ లక్షణాలు, ఆయన సామర్థ్యం గొర్రె పిల్లగా గాని యూదాగోత్ర సింహము గాని ఆయనలో ప్రత్యక్షపరచుకొని ఉద్దేశించాడు ప్రియులారా. కాబట్టి ప్రార్థించండి, ప్రార్థనలు గడపండి, ఉపవాసంతో సేవించండి. భార్య భర్తలు పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా ప్రాతకాలం సాయంకాలం సమయం కొలదగలిచి దేని యొక్క వాక్యాన్ని ముచ్చటించుకోండి. దేని వాక్యం చదవండి, ధ్యానించండి, ముచ్చటించుకోండి, ఆరాధించండి, ప్రార్థించండి. అంతేకాదు మీ నైబర్స్ లో మీ మీ ఇరుగు పొరుగు వారిలో విశ్వాసులు ఉంటే కలిసి ప్రార్థించుకోండి. మీ ఇంటికి పిలుచుకోండి, మీరు వారి ఇంటికి పోండి. ప్రక్కనే ఉంటే కలిసి ముగ్గురు నలుగురికి మించకుండా ప్రార్థనలు గడపండి ప్రియులారా. దేవునితో సహవాసం చేయండి. దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. తన వెదుగు వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు బైబిల్ చెప్తుంది. ఈ చివరి దినాలు యేసు ప్రభు దర్శనమిస్తాడు, ముఖాముఖ దర్శనమిస్తాడు, ఆత్మలో దర్శనమిస్తాడు. దేవదూతలు ప్రత్యక్షమవుతారు. ఆత్మసమైన విషయాలు, ఉన్నతమైన విషయాలు జరుగుతాయి. లోకంలో సాతాన్యమైన సంగతులు అత్యధికంగా జరుగుతున్నప్పుడు పరలోకమైన విషయాలు కూడా, పరిశుద్ధాత్మ సమైన విషయాలు కూడా అధికంగా జరుగుతాయి. అట్టి కృప చివరి దినాలు ఇస్తాడు. కాబట్టి ప్రార్థించేవారుగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు, కనికర దేవుడు ప్రభువా. దేశంలో మా ప్రియ తండ్రి ఆకాశం వర్షమేయకుండా భూములు పండకున్నట్లయితే, పంటలు తినివేసి మిడతలు వచ్చినట్లయితే, తెగులు సంభవించినట్లయితే, నా పేరు పెట్టబడిన ప్రజలు నా పేరు పెట్టబడిన మందిరంలో చేరి వారు ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారని పరిశుద్ధ వాక్యంలో రాయబడింది ప్రభువా. తండ్రి చట్టరీత్యా ప్రభా భారతదేశంలో సంఘాలు కూడుకునే అవకాశాలు లేవు, కానీ మా సొంత ఇళ్లలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చినట్లయితే స్తోత్రాలు తెలుస్తా. సొంత గృహాలలో ప్రభు కుటుంబ సమేతంగా ప్రార్థనలు గడిపేవారుగా, ఉపవాసంతో సేవించేవారుగా, నేను ఆరాధించేవారు కూడా సహాయం దయచేయండి మా ప్రభు. కనికరించండి ప్రభా, నీకు స్తోత్రం. నీ కృపకు మూలకు ఆత్మచేత ఆవరించి ప్రార్థింప చేయడి నీ పరిశుద్ధుల చేత, విజ్ఞాపనలు చేయించండి నీ పరిశుద్ధుల చేత. ప్రతి విశ్వాసైన పరిశుద్ధులు ఆత్మ బలాన్ని కలిగి ఆత్మసమైన అధికారముతో ప్రభు, తెగులు లేదు, మరణము లేదు, కీడు లేదు, సమస్త కీడులు తప్పించే జీవాన్నిచ్చే ఆత్మ నియమం కింద ప్రతి ఒక్కరు ప్రభు కొనసాగుటకు సహాయం చేయండి ప్రభు. జీవాన్నిచ్చే పరిశుద్ధాత్మ నియమం కింద మమ్మల్ని ఉంచినందుకై నీ కృతజ్ఞాసం చెల్లిస్తున్నా ప్రభు. తండ్రి దేవా, ప్రార్థనలు ఏకమిస్తున్న కుటుంబీకులందరినీ ఆశీర్వదించండి. మీరు గృహాల సమాధానం దయచేయండి, ప్రతి అవసరం తీర్చండి, బీదలకు సహాయం దయచేయండి ప్రభు. నివాసం లేని వారికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి చిక్కులు పడిన వారికి ప్రభు సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. దేశంలోను తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో శైరోహారం చేస్తున్న కరోనా వైరస్ ని ఏసుక్రీస్తున్నామని శపిస్తున్నాం. మేమందరం ఏకీభించి ఏసుక్రీస్తున్నామన అనేక మృత్యువాత పడటానికి కారణమైన కరోనా వైరస్ ని, ఇంకా రాబోయే వైరస్ ని ఏసుక్రీస్తున్నామని బంధిస్తున్నాం. పాతాళానికి పంపించి బంధిస్తున్నాం ఏసుక్రీస్తున్నామన. తండ్రి దేవ, ఏసుక్రీస్తున్నామని పరలోకం విప్పి నీ స్వస్థ శక్తి, నీ గాయాల వలన స్వస్థ శక్తిని వ్యాధిగ్రస్త ప్రతి వారిలోనికి ప్రవహింప చేయదుగాక. తండ్రి కనికరపడు. వైరస్ చేత బాధించబడుతున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచుడు ఆయన ప్రభువా, స్వస్థపరచు తండ్రి. కనికరించు నాయన, నువ్వు కనికరిస్తే చాలు. ఎట్టి వ్యాధి గల వారు స్వస్థపరచబడతారు తండ్రి. నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు. 4 సువార్తల్లో ప్రభా వ్యాధిగ్రస్తులు, రోగులు, అపిత్ర పీడితులు, అక్కర గల వారు కనపడ్డప్పుడు వారికి సహాయం కలిగింది. నువ్వు కనికరపడ్డప్పుడు, నువ్వు కనికరపడితే వారికి సహాయం కలిగింది నాయన. ఇప్పుడు కనికరపడు ప్రభా. మా దేశాన్ని కనికరించు మాతరికి స్తోత్రం. మా దేశంలో ఉన్న ప్రభా వ్యాధిగ్రస్త వారికి కనికరించు మాతరికి స్తోత్రాలు తెలుస్తాం. బీదలను కనికరించు ప్రభా, నీకు స్తోత్రం. మా దేశంలో పనిచేసే సాతాను శక్తుల్ని ఏసుక్రీస్తున్నామని బంధిస్తున్నాం. దేవుని పరిశుద్ధ దేవదూతల బలంగా భారతదేశంలో పనిచేయడు గాక. తండ్రి, మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉండండి ప్రభా. నీ ఆలోచించి నడిపించండి ప్రభా. వారి ద్వారా మా దేశాన్ని ఏలండి ప్రభా. నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. దేశాన్ని నిర్వహించే విషయంలో, రాష్ట్రంలో నిర్వహించే విషయంలో ప్రభా పాలకులకు పైన వచ్చి జ్ఞానం దయచేయి, సమయోచిత జ్ఞానం దయచేయండి ప్రభా. తండ్రి, వారి సహాయం చేయండి. మాతరికి స్తోత్రాలు తెలుస్తున్నావు. మా దేశమును మహిమతో నింపు నాయనా. మా దేశమును నీ మహిమతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ కార్యములు అధికము చేయండి. యేసుక్రీస్తు నామమున మయపరచండి. మాతరికి స్తోత్రం.
అన్నిటిలో యేసు ప్రభు నామానికి ప్రాముఖ్యత కలగాలి ప్రభు. తండ్రి నీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభు. భూమి మీదకి నీ రాజ్యం రావాలి ప్రభు. నీకు స్తోత్రాలు తెలుస్తాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రజలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనకు తోడేయును గాక. ఆమేన్, ఆమేన్.